గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రవీణ్ కుమార్ శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మ, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? తల్లి. సాధారణంగా అంటే మన స్త్రీలకు సంబంధించి ఎక్కువగా సనాతన ధర్మంలో ఒక ప్రాధాన్యత ఉంది అని అంటుంటారు. స్త్రీ శక్తి స్వరూపం అంటుంటారు, సాక్షాత్తు అమ్మవారి స్వరూపం అని చెప్పి భావిస్తూ ఉంటారు. మరి అంటే పురాణాల్లో శాస్త్రాల్లో కొన్ని కొన్ని కథలు విన్నప్పుడు, వాటి నుంచి తీసుకొని విన్నప్పుడు కూడా స్త్రీకి ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు అనే ఒక భావన కలుగుతుంది ఆ విషయాలు విన్నప్పుడు. కానీ ప్రస్తుతం ఉన్న ఈ ఆధునిక యుగంలో, ఈ సమాజంలో జరిగే పరిస్థితులు చూస్తే అసలు ఎటు వెళ్ళిపోతోంది ఇదంతా కూడా అని చెప్పి కాలాన్ని బట్టి ప్రాధాన్యతలు కూడా తగ్గిపోతాయా? మరి అంత ప్రాధాన్యత ఇచ్చి ఒక దేవతా స్వరూపంగా భావించినప్పుడు ఇప్పుడు జరుగుతున్న ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి? అసలు మనం ఎలా తీసుకోవచ్చు అంటారు దీన్ని? దీన్ని 2-3 రకాలుగా అంచనా వేసుకోవాలి. ఇప్పటి కాల ప్రభావంగా అప్పటి స్త్రీ శక్తిని ఇప్పుడు వీళ్ళెవరు పునికి పుచ్చుకోవట్లేదు, తెలియట్లేదు కూడా. అసలు ఆ స్త్రీ ప్రాధాన్యత వీళ్ళకి అర్థమైతే ఖచ్చితంగా ఇలాంటి పరిణామాలు జరగవు. అర్థం కాలేదు కాబట్టే ఇన్ని విపత్తులు. ఏంటి అసలు స్త్రీ ప్రాధాన్యత? ప్రధానంగా స్త్రీ గృహస్థు కర్తవ్యం చేయాలి తల్లి. గృహస్థ కర్తవ్యంలో సంస్కారం పెంచే విషయంలో స్త్రీకే ప్రధాన ప్రాధాన్యత. సమాజం ఇంత పటిష్టంగా ఉంది అంటే కారణం స్త్రీ. ఎలాగూ అంటే చిన్నప్పుడు మొట్టమొదటగా మీకు మొదటి ముద్ద పెట్టేది మీ అమ్మగారే, మొదటి కథ చెప్తూ ముద్ద పెట్టేది మీ అమ్మగారే. అలాంటి సందర్భంలో ఎలా చిన్నప్పటి నుంచే మన వ్యక్తిత్వం పెరగాలనేది అక్కడి నుంచే ప్రారంభమవుతుంది. మనిషి వ్యక్తిత్వ నిర్మాణంలో స్త్రీకే ప్రధానమైన ప్రాధాన్యత తల్లి. ఇప్పుడు స్త్రీలు కేర్ సెంటర్లో పిల్లల్ని వదిలేస్తున్నారు కాబట్టి వాళ్ళు విచ్చలవిడిగా స్వేచ్ఛగా పెరిగే విధానం, ఆ స్త్రీలకి పెంచే విధానం తెలియక ఇటువంటి సమాజం తయారైంది. అంటే ఇక్కడ స్త్రీలను తప్పు పడుతున్నారా? తప్పు పడుతున్నానంటే ఒక రకంగా పడుతున్నాను, ఒక రకంగా పడట్లేదు. వాళ్ళు చేస్తున్న వాళ్ళని హెచ్చరిస్తున్నారు. అంటే పరిస్థితులు కదా, మీరు అన్నట్టుగా నేను ఒక ఆడ మనిషిగా నేను మాట్లాడాలనుకుంటున్నా. ఏంటి అంటే ఇప్పుడు ఇంత ముందులాగా కుటుంబ వ్యవస్థ, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ లేదు. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ నుండి పిల్లలు ఉన్న పరిస్థితుల్లో ఇద్దరు సంపాదించిందే గడవని పరిస్థితులు. అలాంటప్పుడు పిల్లని పెట్టుకొని వాళ్ళు ఉద్యోగరీత్యా బయటికి వెళ్ళలేరు. అలాని ఇంట్లో ఉంటే కుటుంబం కొనసాగదు. అంటే ఒక్కరి సంపాదన పైన అంత నడవని పరిస్థితులు కాబట్టి ఇంకా తప్పని పరిస్థితులు అలా చేస్తున్నారు అనుకోవచ్చు కదా. ఎందుకు తప్పుగా మాట్లాడడం దాని గురించి అని? ఆ తప్పుగా మాట్లాడాను అనుకుంటున్నారు, నేను మాట్లాడలేదు, హెచ్చరించాను. అది జరగబట్టే ఇప్పుడు సమాజంలో ఇప్పుడు ఇన్ని ఉపద్రవాలు జరుగుతున్నాయి. ఒకవేళ స్త్రీని ఇంట్లో పెట్టి మగవాడు ఎంత కష్టైనా పడ్డాడు అనుకోండి, వీళ్ళకి సంస్కారం నేర్పిస్తారా లేదా? మీకు అంత సమయం ఉంటుంది. ఇప్పుడు సమయం ఉండట్లేదు అంటున్నారు. నేను ఇలాంటి ఉద్యోగాలు, భార్యాభర్త ఉద్యోగాలు చేస్తూ పిల్లల్ని సంస్కారవంతులుగా తీర్చిదిద్దిన వాళ్ళని చాలామందిని చూశాను, మీరు కూడా చూసే ఉంటారు. పెంచే పెంపకం అనే దాంట్లో తేడా తల్లి. వాళ్ళ పెంపకాలు సరిగ్గా ఉండాలంటే వాళ్ళకు ముందు వాళ్ళ తల్లిదండ్రుల నుంచి సంస్కారాలు రావాలి. ఆ సంస్కారం మనకు పోయింది ఎక్కడంటే ఉమ్మడి కుటుంబం దగ్గర. ఆ ఉమ్మడి కుటుంబం అలా విడిపోగానే ఇంకా వీళ్ళలో ఆ స్వేచ్ఛ వచ్చేసి ఇక డబ్బులు సంపాదించాలనే ఉద్దేశం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఇద్దరే ఉంటారు, ఆ ఇద్దరికి ఇంకో ఇద్దరు నలుగురే, ఆ నలుగురు బ్రతకాలంటే ఇద్దరు పని చేయాలి, ఆ ఇద్దరు ఇంకొక 20 మందిని పోషించాలి, ఇల్లని, పాలవాడని, పేపర్ అని, ఇలా చాలా మందిని పోషించటం కోసం ఇద్దరు కష్టపడుతూ ఆ ఇంట్లో ఉండే ఆ ఇద్దరికి ఏమీ నేర్పించకుండా పెంచుతున్నారు. బడికి వెళ్తారు, లేదా స్కూల్కి వెళ్తారు, లేదా కాలేజీకి వెళ్తారు, ఇంటికి వస్తారు, తింటారు, హోంవర్క్ చేస్తారు, పడుకుంటారు. ఇక్కడ మీతో వాళ్ళకి ఇంటిమసీ, సాన్నిహిత్యం ఎక్కడుంటుంది? మీ నుంచి వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారు? కొత్తగా ఏమైనా నేర్చుకుంటున్నారా? లేదు. మరి అంటే ఒక రకంగా ఇది విద్యా వ్యవస్థ గురించి కూడా మాట్లాడొచ్చేమో. ఇప్పుడు ఇంతకుముందు మీరన్నట్టుగా ఇప్పుడు ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నప్పటికీ, గృహస్థుగా ఉన్నప్పటికీ, ఇప్పుడున్న ఏదైతే బుక్ నాలెడ్జ్ విద్యా వ్యవస్థ అప్పుడు లేదు. శాస్త్రాలు, మన ఆచార సాంప్రదాయాలు, వేదాలకు సంబంధించిన జ్ఞానం బోధించే పాఠశాలలు ఉండేవి అని చెప్పి నేనైతే చూడలేదు, కానీ నేను విన్నది చెప్తున్నా. అక్కడే వాళ్ళంతా నేర్చుకొని వచ్చేవాళ్ళు కదా. అది మిస్ అయింది కాబట్టి ఇలా అయ్యిందేమో అనుకోవచ్చా? అనుకోవచ్చు. కానీ చాలామంది అప్పటి వ్యవస్థలో కూడా ఏంటంటే పుస్తకాలు చూసి చదివించే వాళ్ళు కాదు. అప్పటి ఎగ్జామ్స్ ఎలాగంటే మైండ్ టు మైండ్, వాళ్ళు చెబుతూ ఉంటారు, వింటూ నేర్చుకోవటమే. అప్పుడు ఏంటంటే ఆచరించి చూపిస్తారు. ఇప్పుడు ఉదాహరణకు పుల్లలు తుంచటం అనేది వాళ్ళు తుంచి చేస్తుంటారు.
ఓకే. ఊరికే చెప్పటం ప్రాక్టికల్ నాలెడ్జ్. ప్రాక్టికల్గా ప్రాక్టికల్ వాళ్ళు చెబుతూనే చేయిస్తారు. అది ఇప్పుడు ప్రాక్టికల్ ఏంటంటే ప్రాక్టికల్ క్లాసెస్ పెడుతున్నారు. క్లాసెస్ కాదు, సహజంగానే ప్రాక్టికల్గా ఉండాలి మన వ్యవస్థ. ఆ ప్రాక్టికాలిటీని తగ్గిస్తున్నారు, పుస్తక వ్యవస్థని పెంచుతున్నారు. మొన్న మా అక్కయ్య గారి కూతురికి పుస్తకాలు కొనడానికి 7,000 అడిగారు తల్లి. ఎందుకో నాకు అర్థం కాలేదు. ఏ క్లాస్ అండి? యూకేజీ. తక్కువేలండి. యూకేజీ ప్లస్ పుస్తకాలకు బట్టలు కలిపి 7,000 అన్నారు. ఎందుకమ్మా అంటే ఆ అమ్మాయికి చాలా లిస్ట్ చెప్పారమ్మా. ఆ అమ్మాయికి ఆ వయసుకు అక్కర్లేదు, ఆడిపించాలి. నేను 1వ తరగతి వరకు ఏమీ చదువుకోలేదు. 1వ తరగతి వరకు నేను యూకేజీ నర్సరీ ఏమీ వెళ్ళలేదు. కానీ నాకు తెలుగు ఇంగ్లీషు బాగా వచ్చు. కానీ ఇప్పుడు అంత వయసు వచ్చినా అంతంత పెట్టి చదివిస్తున్నా వీళ్ళలో సంస్కారం వస్తుందా, వినయం వస్తుందా, క్యారెక్టర్ వస్తుందా? మనం స్కూల్ నుంచి కానీ లేదా తల్లిదండ్రుల నుంచి మొట్టమొదటగా నేర్పించవలసింది వినయం, క్యారెక్టర్. ఈ రెండు ఉంటే డబ్బులు ఖచ్చితంగా వస్తాయి. ఈ క్యారెక్టరు, వినయం ఈ రెండు మనం నేర్పించకుండా డబ్బులు మాత్రమే విధానాన్ని మనం నేర్పిస్తున్నారు కాబట్టి మన వ్యవస్థ ఇంత ఉపద్రవాలు తెచ్చుకుంటుంది తల్లి. ఓకే, మళ్ళీ మనం బ్యాక్ టు స్త్రీల ప్రాధాన్యత దగ్గరికి వస్తే రెండవ విషయం ఏంటి? అదే తల్లి, స్త్రీలు ఎంత బిజీగా ఉన్నా ఖచ్చితంగా రోజులో 1 గంట అయినా వారి పిల్లలతో గడుపుతూ కొంచెం మంచి విషయాలు మీకు తెలిసినవే మీ అమ్మమ్మలు నానమ్మలు వాళ్ళు చెప్పినవి విషయాలు వీళ్ళకి చెప్పగలిగితే, సంస్కారం నేర్పించగలిగితే, ప్రత్యేకించి ప్రతి కుటుంబానికి ఒక రకమైన ఆచారం ఉంటుంది. ఆ ఆచారాన్ని కూడా వారికి తెలపగలిపి దాంట్లో ఉండే ఆంతర్యం చెప్పి ఎలా ఉండాలి, ఇలా ఉంటే ఇలా ఉంటావని చెప్పి కొంచెం వివరంగా ఒక రోజులో 1 గంట సేపు మీ పిల్లలతో మాట్లాడగలిగితే ఆ గంటే వాళ్ళ జీవితంలో చాలా పెద్ద ప్రభావం చూపిస్తుంది. కానీ అందరూ ఆ గంట సేపు మొబైల్ చూసుకోవడానికే ఉన్నారు తప్ప వాళ్ళ పిల్లలతో మాట్లాడడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారనేది మనం చూడాలి తల్లి. అదొక క్వశ్చన్ మార్క్. అదే చాలా పెద్ద క్వశ్చన్. అది వాళ్ళకు వాళ్ళు వేసుకోవాలి. ఇప్పుడు పిల్లల విషయం పక్కన పెడితే, అంటే పిల్లలు వాళ్ళని మనం పెంచాల్సిన పద్ధతిలో పెంచలేం కాబట్టి వాళ్ళ విలువలు పక్కన పెట్టేస్తున్నారు, ఇవ్వాల్సిన రెస్పెక్ట్ పెద్దవాళ్ళకి ఇవ్వట్లేదు. కానీ అన్నీ తెలిసి వాళ్ళు కూడా ఆడవాళ్ళ విషయంలో అంటే ఒక రకమైన అహంకారం చూపించడము, చిన్న చూపు భావన ఇలాంటివి చూపించే వాళ్ళు ఉన్నారు. మరి దీన్ని ఎలా ఖండించాల్సిందే, ఎవరైనా సరే ఖండించాల్సిందే. తక్కువ చేస్తున్నారు, దీన్ని ఇంగ్లీష్లో డిస్క్రిమినేషన్ అంటారు. డిస్క్రిమినేషన్ ఎవరైనా చూపిస్తున్నారు అంటే తప్పకుండా ఖండించాల్సిందే. డిస్క్రిమినేషన్కి డివిజన్కి చాలా తేడా ఉంటుంది. ఏంటండి? ఉదాహరణకు ఇంట్లో ఆడవాళ్ళు బయట ఉన్నారనుకోండి, రజస్వల అప్పుడు ముట్టుకోకూడదు ఎవరు. వారికి ఫ్రీడమ్ ఇచ్చి ఆ 5 రోజులు ఆ 3 రోజులు వారికి ఇబ్బంది పెట్టకుండా ఈ మగవాడే పని చేయాలి. కానీ ఈ మగవాడు ఆ 3 రోజులు కూడా పని చేయిస్తున్నాడంటే ఈ మగవాడితే తప్పు. దీని విషయంలో నేను ఖచ్చితంగా ఖండిస్తాను. ఇక్కడ మాత్రం ఆ మగవాళ్ళు ఆ సందర్భంలో ఆడవాళ్ళతో వంట చేయించడం కానీ, వాళ్ళతో తీవ్రమైన పని చేయించడం కానీ, చాకిరీ వంటివి చేయిస్తున్నారంటే అది మగవాళ్ళదే తప్పు, ఎవరైనా సరే. అది అంటే ఇది ఒక తప్పు కింద వస్తుందా? మళ్ళీ దీన్ని మన శాస్త్రాలకు వాటికి రిలేటెడ్ గా చేస్తే ఏదైనా దోషంగా కూడా ఉందా? అలాంటి అవకాశం కూడా నేను శాస్త్రాలతో లింక్ చేసే తప్పు అంటున్నాను. వాళ్ళకు ఖచ్చితంగా స్త్రీకి ఆ నెలలో 3 నుంచి 4 రోజుల పాటు మీరు సెలవు ఇవ్వవలసిందే. ఆ 4 రోజులు వంట మగవాడే చేయవలసిందే. ఆ 4 రోజులు స్త్రీకి అవసరమైన విధానాలు భర్తే సమకూర్చాలి. కొన్ని కంపెనీలు దీన్ని ఉద్దేశించి లీవులు కూడా ఇస్తున్నాయి. ఆ సందర్భంలో పీరియడ్స్ వచ్చిన సందర్భంలో లీవులు కూడా ఇస్తాయి. 3 రోజుల్లో రాకండి, మీరు వర్క్ ఫ్రమ్ హోమే చేసుకోండి అని. మరి అటువంటి అవకాశాలు ఉన్నప్పుడు భర్తే వంట చేసి వెళ్తే ఎలా ఉంటుంది? అది శాస్త్రపరంగా దోషమే. ఆ దోషాన్ని మగవాడు పూర్తి చేయాలి, ఫుల్ఫిల్ చేయాలి. ఓకే, అది తల్లి. ఇప్పుడు మీరు అన్నట్టుగా మగవాళ్ళు వంట చేయాలి ఆ 3 రోజుల సమయంలో అని చెప్పి, అంటే ఒకప్పటి కాలంలో ఉమ్మడి కుటుంబాలు కాబట్టి ఒక ఆడవారు ఇలా దూరంగా ఉండాల్సి వచ్చిన పరిస్థితులు వచ్చినా ఇంకొక ఆడవారు ఉండేవారు కాబట్టి దాన్ని బ్యాలెన్స్ చేసేవారు. కానీ మగవాళ్ళు వండిన పరిస్థితులు అయితే ఎక్కడ చూసినట్టు విన్నట్టు అనిపించలేదు. అది ఉద్దేశంగా తీసుకొని ఇప్పుడున్న వ్యవస్థలో అంటే ప్యాషన్గా వండేవాళ్ళు అబ్బాయిలు ఉంటే అది వేరే విషయం. అబ్బాయితో వంట చేయించిన ఇంట్లో ఏదైనా పని సహాయం తీసుకున్నా మగవాడితో పని చేపిస్తున్నావా అని చెప్పి మళ్ళీ ఇక్కడ ఆడవాళ్ళనే వేలెత్తి చూపించే ఒక పరిస్థితి మనం చూస్తున్నాం. దీన్ని ఎలా తీసుకోవచ్చు? చిన్నప్పటి నుంచి ఇది చేయించే విధానంలో తప్పు వచ్చింది. మీరు ఇప్పుడు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ నుంచి మనం దూరం వచ్చేసాం. ఇప్పుడున్న వ్యవస్థనే మనం మాట్లాడుకోవాలంటే ఇప్పుడున్న వ్యవస్థలో అబ్బాయిలకు కూడా ఖచ్చితంగా వంట రావాలి. బ్యాచిలర్గా ఉన్నప్పుడు వంట బాగాలేదనుకున్నప్పుడు బయట కొనుక్కోవడం కంటే వీళ్ళు చేసుకోవడం చాలా బాగుంటుంది కదా. ఎందుకంటే మేము పాఠశాలలో ఉన్నప్పుడు నాకు 13 ఏళ్ళకే వంట వచ్చేసింది. 13 ఏళ్ళ నుంచే వంట ఎలా చేయాలో మాకు నేర్పించారు. ఇప్పటికీ మా ఇంట్లో నేనే వంట చేస్తాను.
ప్రతినిత్యం. ఈ రోజుటికి కూడా అమ్మా, నిన్న కూడా నేనే చేశాను. ఈరోజు నేను చేయలేను అనుకోండి, ఈ రోజుకి కూడా ఇప్పటికి కూడా నేనే చేస్తాను, నాకు కుదిరిన సమయాలప్పుడు. లేనప్పుడు మా నాన్నగారు చేస్తారు. సో ఏంటంటే మగవాళ్ళు కూడా వంట చేయటం అనేది అవసరం. వాళ్ళకి ఆరోగ్యం బాగాలేదు, బయట హోటల్ నుంచి తెచ్చుకునేంత సహాయం అవకాశం లేదు, మరి అప్పుడు వీళ్ళ వంట అప్పుడు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది కదా. ఆ మాటలు అనేవి కొంచెం మగవాళ్ళని బద్ధకస్తులుగా చేయటం కోసం, వాళ్ళ ఆధిపత్యం చూపించటం కోసం మాత్రమే సృష్టించబడిన పదాలే తప్ప ఖచ్చితంగా మగవాళ్ళు పని చేయాలి, ఆడవాళ్ళకు ఖచ్చితంగా సహాయం చేయాలి. ఇప్పుడు అంటే తప్పుగా అనుకోవద్దు, మీరెందుకు వంట చేస్తున్నారంటే పరిస్థితుల ప్రభావం అలా ఉందా, లేదంటే మీ ఇంట్లో వాళ్ళకి మీరేమైనా విశ్రాంతి ఇద్దామన్న ఉద్దేశమా, సహాయం చేయాలన్న ఉద్దేశమా, ఏ రకంగా? వాళ్ళు ఊర్లో ఉంటారు, మేము బ్యాచిలర్స్. మరి మీకు తప్పదు కాబట్టి చేసుకుంటున్నారేమో అనుకోవచ్చు. నాకు అవకాశం ఉందమ్మా. మాకు నా చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ బ్రాహ్మణ కుటుంబాలే. నేను తినలేదంటే వాళ్ళు వచ్చి ఏర్పాటు చేస్తారు నాకు, కానీ వాళ్ళ సహాయం ఏం తీసుకోకుండా నేనే వండుకుంటాను. మా చుట్టుపక్కలే వండుకుంటాం, మేమే వండుకుంటాం. ఎంత కష్టమైనా బయట ఎక్కడా తినే అవకాశం ఉండదు, మేమే వండుకుంటాం. ఇప్పుడు మన శాస్త్రం ఆచార వ్యవహారాలు ఒక రకంగా చెప్తున్నాయి, అంటే ఎవరైనా దాన్ని ఆచరించాలని చెప్తారు, కానీ మనం ధర్మంగా వెళ్ళే ఏ పనైనా శాస్త్రంలో లేకపోయినప్పటికీ చేయడం అనేది తప్పేం లేదు కదా. దేశ కాల పరిస్థితులను బట్టి దేశకాల పరిస్థితులను బట్టి ధర్మంగా ఉంటే ఖచ్చితంగా కరెక్టే. ఇప్పుడు కుటుంబ వ్యవస్థ పరంగా ఇంట్లో మగవారు లేరు, పెళ్ళైన కొద్ది సంవత్సరాలకే చనిపోయారు, ఆవిడ సింగిల్ లేడీ, ఇంట్లో చిన్నపిల్లలు, వాళ్ళని ఎవరు చూసుకుంటారు కదమ్మా. అలాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఇప్పుడు లేదు కాబట్టి ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అనే ప్రశ్నే ఇక్కడ తీసుకొని రాకూడదు. అప్పుడు ఈ స్త్రీ కష్టమైనా సరే ఆవిడ ధర్మం, అన్ని బాధ్యతలు తను తీసుకుంది పోషిస్తుంది. అప్పుడు తన ధర్మం, స్త్రీ ధర్మం, పురుష ధర్మం రెండూ కలిసి యజమాని ధర్మం అవుతుంది. అప్పుడు తను చేయటం కరెక్ట్ అవుతుంది. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో స్త్రీని ఎక్కువగా ఇబ్బంది పెట్టిన, అంటే తన హస్బెండ్ అయినప్పటికీ సరే ఇబ్బంది పెట్టారు అంటే ఖచ్చితంగా దానికి ప్రతిఫలం అనుభవించాల్సిందే అంటారు. అంటే అది ఎలాంటి సందర్భాల్లో తీసుకోవచ్చు అంటారు? ఇలా ఇంట్లో నిత్యం జరిగే చిన్న చిన్న విషయాల్లో వచ్చే మనస్పర్ధల విషయంలో కూడా వాళ్ళు దాని ఫలితం అనుభవించాల్సి ఉంటుందా? ఎటువంటి విషయంలో ఇది వర్తిస్తుందంటారు? అనవసరంగా కొడుతూ ఉంటారు కొంతమంది, చిన్న విషయాన్నే పెద్దదిగా చేసి భూతద్దంలో చూసి కొట్టేంత వరకు, తిట్టేంత వరకు, చాలా లోతుల్లో కూడా తిడుతూ ఉండే వాళ్ళు ఖచ్చితంగా బాగా ఇబ్బంది పడతారు. అంటే వీళ్ళ తప్పు లేకపోయినప్పటికీ, వీళ్ళు తప్పు ఉండి ఒకవేళ సారీ చెప్పారనుకోండి, ఆపేయాలి. మీరు తప్పు చేశారు, నేను తప్పు చేశానని మీరు ఒప్పుకున్నారు, అయిపోయింది, అంతటితో ఇంకా దాని గురించి మాట్లాడకూడదు. సారీ అనే పదానికి అర్థం ఏంటో తెలుసా తల్లి? ఇంకోసారి దాని గురించి మాట్లాడొద్దని. మీరు క్షమించమని అడుగుతున్నారంటే ఆ తప్పు మీరు ఒప్పుకున్నారు, ఇంకోసారి అతను మీ ముందు ఇంకా దాని గురించి ఎప్పటికీ మాట్లాడకూడదు. కానీ మీరు ఆ సారీ అనే పదం చెప్పినప్పటికీ మీరు లొంగి ఉన్నారని మిమ్మల్ని కొట్టడం లేదా తిట్టడం అనేది అనాగరికం. వాళ్ళు చేసేటువంటి దానికి చాలా పెద్ద ప్రతిఫలం ఉంటుంది. అందుకే వాళ్ళకు కార్యరంగంలో ముందుకెళ్ళలేకపోవటం, వాళ్ళు చేసే పనులు వెనక్కి పడిపోవటం అనేవి ఇక్కడే జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మీరు సారీ గురించే మాట్లాడుతున్నారు కాబట్టి నేను ఒక విషయం అడుగుతా. అంటే నేను తప్పు చేసి నేను సారీ చెప్తే ఇంకా ఎదుటి వాళ్ళు ఆ విషయం గురించి మాట్లాడితే దోషం, మాట్లాడకపోతే దోషం లేదు అని చెప్పి, కొన్నిసార్లు నా తప్పు లేకపోయినా ఆ వ్యవస్థ ఇంకా ముందుకు పెంచకుండా ఉండడం కోసం సారీ చెప్పాల్సి వస్తుంది, మన సైడ్ తప్పు లేకున్నా. అటువంటి విషయంలో ఎలా తీసంటారు? అక్కడ పరిస్థితిని బట్టి. ఇప్పుడు ఉదాహరణకు అక్కడ గొడవ అవుతుంది అనుకుందాం, ఆ గొడవ కాకుండా ఉండడం కోసం మనం సారీ చెప్తే తప్పు లేదు కదా. గొడవ అయ్యి ఎంతో ఇబ్బంది పడి చాలా గంటలు డిస్కషన్ చేయడం వల్ల మనం చెప్పే ఒక సారీ ఎవరిని ఇబ్బంది పెట్టదు, అటువంటి సందర్భాల్లో తీసుకోవచ్చు, పర్వాలేదు. కానీ కొన్నిసార్లు ఆత్మగౌరవం దెబ్బతింటుందన్న ప్రదేశంలో మీరు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకూడదు. అంటే అది అక్కడ అవసరం ఉంది అన్నా కూడా మనం సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతింటుంది అంటే వాడకపోవడమే కరెక్ట్. అంతే తల్లి. ఓకే, అంటే ఇది ఒక సారీ విషయంలోనే కాదు, ఏదైనా మాట్లాడాల్సి వచ్చినప్పటికీ మౌనంగా ఉండటం కరెక్ట్ అనొచ్చు. అదే సందర్భానుసారంగా వ్యవహరించాలి. దీన్ని శాస్త్రంలో మధ్యస్థం అంటారు తల్లి. అంటే మీరు ప్రతిదానికి కమిట్ అయిపోవడం అవసరం లేదు, మీరు మధ్యలో ఉండండి, పరిస్థితిని గమనించండి, ఆ పరిస్థితిని తగినట్టు మీరు వ్యవహరించండి. ఓకే, అర్థమైందమ్మా? అర్థమైందండి. ధన్యవాదాలండి.